వాక్యమై ఉన్నవాడు ఏమై ఉన్నాడో మనల్ని కూడా అలాగూ మార్చాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు పావురంతో పోల్చబడ్డాడు కదా, సంఘం పోల్చబడట్లేదా? ఆయన ఒలివ చెట్టుతో పోల్చబడ్డాడు కదా, మనం పోల్చబడట్లేదా? ఆయన అగ్ని అయితే మనం కాదా? ఆయన దీపం అయితే మనం కాదా? ఆయన జలమైతే మనం కాదా? ఆయన శరీరం మనమైతే ఆయన ఏమై ఉన్నాడో మనం అది కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. యావత్తు క్రైస్తవ ప్రపంచం గమనించండి, మనందరిలో దేవుడు ఉన్నాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిపోతున్నాయి, అన్ని అద్భుతంగా పరిచర్యలు అన్నీ జరుగుతున్నాయి అని సంబరపడిపోతున్నారు. కానీ పరిచర్యలు జరుగుతున్నాయి కానీ పరిచర్యకు దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు అనేది ఎంత నిజమో, నీతో ఆయన సమయం గడపలేకపోతున్నాడు అన్నది అంతే నిజం. నువ్వు దేవునితో సమయం గడిపి శక్తిని పొంది పరిచర్య చేస్తున్నావు, కానీ దేవుడు నీతో సమయం గడిపి రాజ్యాన్ని కట్టాలనుకుంటున్నాడు. రాజ్య నిర్మాణం ప్రజలను గుంపుగా మందిరంగా కడితే సరిపోదు, ప్రజలను పునాది మీద సైన్యంగా కడితే సాధ్యమవుతుంది. ఆమేన్.